గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆంధ్ర షిరిడిగా ఖ్యాతిగాంచిన బలభద్రాపురం గ్రామంలో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ పావన పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సాయిబాబాను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఉదయం నుండే ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే నామస్మరణతో బలభద్రాపురం పురవీధులు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేసి బాబావారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శ్రీ షిరిడి సాయి ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి చిరు సత్కారం చేశారు. గురు పౌర్ణమి పర్వదినాన బాబావారిని దర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 1,00,000కు పైగా భక్తులు బాబావారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ భారీ ఉత్సవానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు క్యూ లైన్లు, మంచినీరు, ఉచిత అన్నప్రసాద వితరణ మరియు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టి పూర్తి సౌకర్యాలు కల్పించారు. భారీగా తరలివచ్చిన భక్తజనాన్ని నియంత్రించడానికి మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ అద్భుతమైన భద్రతా చర్యలను చేపట్టింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు ఆలయ ప్రాంగణంలో పోలీస్ బందోబస్తు నిర్వహించి ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేశారు. అప్పట్లో పురుషోత్తమ రెడ్డి గారు వచ్చి ఈ గుడి మొత్తం సపోర్ట్ చేయమని అడిగారు. నేను చాలా మ్యాక్సిమం ఎంతో సపోర్ట్ చేసి అందరం బిల్లు పట్టుకొచ్చి గుడికి డెవలప్మెంట్ కృషి చేసేవాడు. ఈ బాబా చాలా మహిళ గలవాడు. ఇవాళ షిరిడి కంటే ఎక్కువ ఫోర్స్లు ఉన్న కాదు మన బలభద్రపురం బాబా. అవి అందరూ కూడా వచ్చి ఆరోగ్యాలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ బాబా చాలా మహిళ గలవాడు. చాలా పరిపూర్ణంగా ఇప్పుడున్న విద్యార్థులు కూడా చాలా పరిపూర్ణంగా ఒకే ఫ్యామిలీ కింద గుడిని సపోర్ట్ చేస్తూ గుడిని డెవలప్మెంట్ చేస్తున్నారు. జై సాయిరామ్. ఈ ఆలయ శంకుస్థాపన చేస్తున్నాను నేను. ఈ ఆలయ ఫౌండర్ ని బాగా సపోర్ట్ చేసాం, మ్యాగ్జిన్ చేసేవాళ్ళు. బాబా చాలా 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 పవర్ఫుల్ బాబా. జై సాయిరామ్. నా పేరు గంగారెడ్డి, ఆలయ కమిటీ. బాబావారికి ఈరోజు గురు పౌర్ణమి విశేషంగా జరుగుతుంది. ఇది ఆంధ్ర షిరిడిగా పేరుగాంచి రాష్ట్రం నలుమూల నుంచి వేలాది లక్షలాది మంది జనం రావడం జరుగుతుంది. ఊహిస్తున్న దానికంటే ఈరోజు చాలా భక్తులు రావడం జరిగింది. ఇక్కడ బాబావారికి తులాభారాలు జరుగుతాయి. ఇక్కడ బాబావారికి ఎవరు కోరుకున్నా కానీ అది రీజనబుల్ కోరికైతే మాత్రం డెఫినెట్ గా జరుగుతుంది. ఆ జరుగుతూ రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి తులాభారాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి గురువారం 5,000 మందికి అన్నదానం జరుగుతుంది. భక్తులు అయితే మాత్రం ఇప్పుడు 15,000-20,000 మంది వస్తారు. ఆ భోజనం టైంకి వచ్చి భక్తులు మాత్రం ఒక 5,000-6,000 మంది ఉంటారు. ఉదయం 6 గంటల కాడి నుంచి దర్శనాలు జరుగుతుంటాయి ఇక్కడ. అదే ఈ రోజు అయితే మాత్రం ఉదయం 6 గంటలకే భక్తులు కోలాహలంగా రావడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా మంది వాళ్ళకి పాపం ఇబ్బంది లేకుండా పోలీసు వారు చాలా విధంగా సహకరిస్తున్నారు. అలాగే కమిటీ అందరూ కూడా ఇక్కడ సేవకులు అందరూ కూడా భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా బాగా సహకరించి చేస్తున్నారు. ఇప్పుడైతే మాత్రం ఇంచుమించు 75,000 మంది ఉన్నారు. ఇంకా బయట చాలా మంది ఉన్నారు. ఇంచుమించు 1,20,000 మంది వరకు భక్తులు ఉండొచ్చు. ఇప్పుడు అన్నప్రసాదం అక్కడ వితరణ జరుగుతుంది. మేము అంటే యాక్చువల్గా ఏంటంటే ఎంతమంది వచ్చినా కానీ మనం రెడీగా పెట్టుకున్నట్ట మెటీరియల్ కూడా ఒక 78,000 మంది కంటే రెడీ చేసుకున్నాం. కానీ మెటీరియల్ ఇంకా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్నదానం పెట్టి పంపించడం జరుగుతుంది. జై సాయిరామ్. జై జై సాయిరామ్. గంగారెడ్డి, ఆలయ కమిటీ. జై సాయిరామ్. నా పేరు గంగారెడ్డి, ఆలయ కమిటీ. ఇక్కడ ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన బలభద్రపురం బాబా చాలా పవర్ఫుల్ బాబా అయిన ఈరోజు ఇక్కడ గురు పౌర్ణమి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 6 గంటలకే ఇక్కడ భక్తులు రావడం జరిగింది. 6 గంటల కాడి నుంచి ఉదయం 6 గంటలకే కాకడారితో ప్రారంభమై పాలాభిషేకం జరుగుతుంది. వినాయకుడికి గణపతి పూజ, లక్షపత్రి పూజ కార్యక్రమాలు అనేకం జరిగింది. ఇంచుమించు ఈ రోజు 1,00,000 సుమారు భక్తులు రావడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ పోలీసు వారు చాలా సహకరించి ఏ ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే
అన్నదాన కార్యక్రమం ఇక్కడ విరివిగా జరుగుతుంది. ప్రతి గురువారం జరుగుతుంది. అలాగే బాబావారి వార్షికోత్సవం ఈ రోజు గురు పౌర్ణమిలో ఈ సంవత్సరాలు ఈ రోజు వచ్చినంత భక్తులు ఎప్పుడు రాలేదు. చాలా ఊహించిన విధంగా భక్తులు రావడం జరిగింది. ఈ బాబా చాలా పవర్ఫుల్. ఇక్కడ అందువల్ల తులాభారాలు కూడా ఉపయోగించి తులాభారాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. జై సాయి.